ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా మంది యువకులు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందడమే కాకుండా 10 మందికి పని కల్పించాలనే ఆలోచన నేటి తరంలో బలంగా కనిపిస్తోంది. అనేక వ్యాపార మార్గాలు ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన మెడికల్ స్టోర్ నిర్వహణ అనేది ఎంతో లాభదాయకమైన మార్గం. మానవ జీవితంలో ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశం కాబట్టి మందులకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలకు ఔషధాల అవసరం ఉంటుంది. అందుకే సరైన ప్రణాళికతో ఈ వ్యాపారంలోకి అడుగు పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే మెడికల్ స్టోర్ ప్రారంభించడం అనేది కేవలం వస్తువుల అమ్మకం వంటి సాధారణ వ్యాపారం కాదు. ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న బాధ్యతాయుతమైన పని. దీనికోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించింది. కేవలం డబ్బున్నంత మాత్రాన ఎవరూ మందుల దుకాణం పెట్టలేరు. దీనికి చట్టబద్ధమైన విద్యార్హత ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన కోర్సులను పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ వ్యాపారం చేయడానికి అనుమతి లభిస్తుంది. సరైన డిగ్రీ లేకుండా స్టోర్ నడపడం నేరం మాత్రమే కాకుండా భారీ జరిమానాలు, జైలు శిక్షలకు దారితీయవచ్చు. అందుకే నిబంధనల మీద పూర్తి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. మెడికల్ స్టోర్ పెట్టాలనుకునే వారు ముందుగా ఫార్మసీ రంగంలో విద్యను అభ్యసించాలి. దీనికోసం ప్రధానంగా 2 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2 ఏళ్ల కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేయడం ఒక మార్గం, లేదా 4 ఏళ్ల నిలువుగల బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ పట్టాను పొందవచ్చు. ఈ కోర్సుల ద్వారా మందుల రసాయన స్వభావం, వాటిని నిల్వ చేసే విధానం, రోగులకు ఔషధాలు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. ఈ విద్యార్హత సాధించిన వ్యక్తులను మాత్రమే ఫార్మసిస్టులుగా గుర్తించి వ్యాపారానికి అర్హత కలిగిస్తారు. అర్హత సాధించిన తర్వాత ప్రభుత్వ లైసెన్స్ పొందడం రెండో ముఖ్యమైన అడుగు. రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ వద్ద దరఖాస్తు చేసుకోవడం ద్వారా డ్రగ్ లైసెన్స్ పొందవచ్చు. ఈ ప్రక్రియలో విద్యా పత్రాలతో పాటు స్టోర్ నిర్వహించే స్థలం వివరాలు, యజమాని గుర్తింపు కార్డులు సమర్పించాలి. ఔషధాలను భద్రపరచడానికి ఫ్రిడ్జ్ వంటి సౌకర్యాలు స్టోర్లో ఉన్నాయో లేదో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి పత్రాలు జారీ చేస్తారు. వీటితో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్, స్థానిక మున్సిపల్ శాఖ నుండి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ తీసుకోవడం కూడా తప్పనిసరి. వ్యాపారం ప్రారంభించిన తర్వాత కూడా నిబంధనలు అతిక్రమించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. విక్రయించే ప్రతి మందు రికార్డులను పక్కాగా నిర్వహించాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎప్పుడు తనిఖీ వచ్చినా అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచాలి. కాలం చెల్లిన మందులను వేరు చేయడం, సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం వంటివి నిరంతరం పర్యవేక్షించాల్సిన పనులు. ప్రభుత్వం సూచించిన ధరలకే మందులను విక్రయించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందవచ్చు. క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఉంటే మెడికల్ స్టోర్ వ్యాపారంలో తిరుగులేని విజయం సాధించవచ్చు. సేవా దృక్పథంతో కూడిన ఈ వ్యాపారం సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాగా మెడికల్ స్టోర్ ఏర్పాటుకు 5 లక్షల నుంచి ఖర్చు కావచ్చు.